ఇప్పుడు చెప్పవయ్యా వేణుస్వామి, తల ఎక్కడ పెట్టుకుంటావు అంటూ కడిగి పారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్. అన్ని వేళలు మన సమయాలు కాదు, టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు వేణుస్వామి. స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఇలాంటి క్రమంలోనే వేణుస్వామి చెప్పిన జాతకం బోల్తా కొట్టడంతో రెబల్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సైలెంట్ పర్సన్స్, ఎవరి జోలికి వెళ్లరు, తమ జోలికి వస్తే ఊరుకోరు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే కావాలనే కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ని గిల్లి గిచ్చి తిట్టించుకుంటూ ఉంటారు, వైరల్ అవుతూ ఉంటారు. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సలార్ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా బాహుబలి రేంజ్ లో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ కి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమాలో కర్త కర్మ క్రియ అన్ని తానై పోషించాడు ప్రభాస్. సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ లాంటి స్టార్ పర్సన్స్ ఉన్నా కూడా అందరి కళ్ళు ప్రభాస్ వైపే మళ్ళాయి. దానికి మెయిన్ రీజన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం. ఒక్కొక్క సీన్ లో గూస్ బంప్స్ తెప్పించే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఎలివేట్ చేయడమే కాకుండా ప్రభాస్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో పర్ఫెక్ట్ గా అదే విధంగా తెరకెక్కించాడు. దీంతో సోషల్ మీడియాలో సలార్ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ఏకిపారేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు వేణుస్వామి చేసిన కామెంట్స్ తెలిసిందే. సలార్ సినిమా దొబ్బేస్తుందని, ఆయనకంత సీన్ లేదని, అసలు ఆ సినిమాకి డిపాజిట్లు కూడా రావు అన్నంత రేంజ్ లో కామెంట్స్ చేశాడు. అప్పట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంపై బాగా మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ఫుల్ గా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు నీ జాతకం, నువ్వు చెప్పిందంతా అబద్ధం, ఏవో కొందరు విడాకులు తీసుకున్నారు కదా అని చెప్పి నువ్వు చెప్పినవన్నీ నిజమవ్వాలని ఉందా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు వేణుస్వామి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు వేణుస్వామి ఇక జాతకాలు చెప్పకుండా ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకో అంటూ సలహా ఇస్తున్నారు.